వడ్ల కొనుగోలు తిప్పలతో కొనసాగిన నిరసనలు. కరీంనగర్లో కుప్ప దగ్గరే ట్రాక్టర్ కొట్టి రైతు మృతి. ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి కేసీఆర్ ప్రెస్ మీట్. దేశంలో పరిస్థితి ఎమర్జెన్సీలో ఉందన్న సీఎం కేసీఆర్. కేసీఆర్ ఫేడ్ అవుట్. మోడీ పేరే గెలిపిస్తున్న కిషన్ రెడ్డి. రాక్షసుల్ని తరిమి కొట్టి రామరాజ్యం తెస్తామన్న సంజయ్. భూములు కొల్లగొట్టి బాధితుల్ని వేధిస్తున్నారన్న భట్టి. తరుగు దోపిడీపై చెప్పినా పట్టించుకోవట్లేదన్న జీవన్ రెడ్డి. త్యాగాల రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోంది. పేపర్ల లీక్లో పెద్దల్ని తప్పిస్తున్నారన్న ఆర్ఎస్ ప్రవీణ్. మేం సంపద సృష్టిస్తే జగన్ నాశనం చేస్తున్నాడన్న బాబు. రాజమండ్రిలో మహానాడు. రేపు ఎన్టీఆర్ శత జయంతి. మోడీ చేతికి రాజదండం. తమిళ పీఠాధిపతుల ఆశీర్వాదం. రేపొద్దున హోమం. మధ్యాహ్నం కొత్త పార్లమెంట్లో సభ. హెల్త్ మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రధాని. నీతి ఆయోగ్ భేటీకి కేసీఆర్ సహా 9 మంది సీఎంలు డుమ్మా. కర్ణాటకలో కేబినెట్లోకి మరో 24 మంది మంత్రులు. తెలంగాణ మాజీ ఏఐసీసీ సెక్రటరీ బోసురాజుకు పదవి. రేపు అహ్మదాబాద్లో ఐపీఎల్ ఫైనల్ పై ఇంట్రెస్ట్. 5వ కప్ కోసం చెన్నై, వరుసగా రెండోసారి గుజరాత్. డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. దాదాపు నెల రోజులుగా పండించిన ధాన్యాన్ని కాపలాగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంటున్నారు రైతులు. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. కర్ణాటకలో పూర్తి స్థాయి కేబినెట్ కొలువుదీరింది. దేశంలో ఎమర్జెన్సీ రోజుల కంటే దారుణ పరిస్థితులున్నాయన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ను వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కేంద్రం పని చేయనివ్వట్లేదన్నారు. పార్లమెంట్లో దీనిపై పోరాడతామన్నారు కేసీఆర్. అలంకారప్రాయమైన గవర్నర్ పదవులతో రాష్ట్ర పాలనను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. తమ పోరాటానికి మద్దతు ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలన్నారు కేజ్రీవాల్. 8 ఏళ్లుగా తమ హక్కుల కోసం పోరాడుతున్నామన్నారు. ఢిల్లీలో ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతమన్నారు కేజ్రీవాల్. చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు. అది మరీ దుర్మార్గం. అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అతిగతి లేకపోతే అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఏ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు గొంతు చించుకొని మాట్లాడతారో ఎగ్జాక్ట్ ఇదే జరిగింది కదా. ఎమర్జెన్సీకి ముందు డిమాండ్ ది ప్రైమ్ మినిస్టర్ టు విత్డ్రా ద ఆర్డినెన్స్. ఎక్కడ తీసుకుపోతారండి దేశాన్ని? ఏం చేయదలుచుకున్నారు? ఈ గవర్నర్లు ఏంది, ఇదంతా ఏం జరుగుతుంది దేశంలో? సుప్రీంకోర్టు పోయి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్డర్లు ఇచ్చే దిక్కుమాలిన గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినామండి ఇండియాలో? ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా? 8 साल तक दिल्ली के लोगों को उन्होंने अपंग करके रखा। हम दिल्ली के लोग 8 साल तक कोर्ट दर कोर्ट, हाई कोर्ट, सुप्रीम कोर्ट लड़ते रहे। सुप्रीम कोर्ट की संविधान कॉन्स्टिट्यूशन बेंच ने 5 जजों ने मिलकर 5-0 से दिल्ली के लोगों के हक में फैसला दिया। 8 साल की लड़ाई के बाद दिल्ली के लोगों को न्याय मिला कि उनकी चुनी हुई सरकार को काम करने का अधिकार मिला। हमें 8 साल लग गए उस नोटिफिकेशन को कैंसिल कराने में और न्याय लेने में। उसके 8 दिन के अंदर 11 मई को ऑर्डर आया सुप्रीम कोर्ट का। 19 मई को मोदी सरकार ने ऑर्डिनेंस लाके सुप्रीम कोर्ट के ऑर्डर को निरस्त कर दिया, पलट दिया। पूरे देश भर में लोग कह रहे हैं कि जिस देश का प्रधानमंत्री सुप्रीम कोर्ट को नहीं मानता, सुप्रीम कोर्ट के आदेश को नहीं मानता। తెలంగాణలో కేసీఆర్ పాలనపై బీజేపీ లీడర్లు మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షసుల పాలనను అంతం చేసి రామరాజ్యం తెస్తామన్నారు బీజేపీ లీడర్లు. తెలంగాణలో కేసీఆర్ ఫేస్ అవుట్డేటెడ్ అయిందని, మోడీ ఫేస్ రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తుందన్నారు. 2018తో పోల్చితే ఇప్పుడు రాష్ట్రంలో ఓటింగ్ శాతం భారీగా పెరిగిందన్నారు. ఒక్క రాష్ట్రంలో గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందా అని ప్రశ్నించారు బీజేపీ లీడర్లు. తెలంగాణలో రాక్షసులను తరిమికొట్టి రామరాజ్యాన్ని తెస్తామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.
2018లో బీజేపీ ఓటింగ్ శాతం 7% అయితే ఇప్పుడు 30% పెరిగిందన్నారు. కేసీఆర్ది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ పార్టీ నేతలకు తెలియదన్నారు. లిక్కర్ దందాలో పైసలు పంచుకునేందుకే ఢిల్లీ, పంజాబ్ నుంచి సీఎంలు కేసీఆర్ దగ్గరికి వచ్చారన్నారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకేజీని నిరసిస్తూ ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ జరిగింది. ఖమ్మం జడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి మయూరి సెంటర్ వరకు ర్యాలీ తీశారు బీజేపీ నేతలు. ఈ ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నువ్వు గెలువు నువ్వు తెచ్చేదా పీకేదా? అది ఇక్కడ గెలిచేది ఏది? వచ్చే ప్రభుత్వం ఏది? ఏ రాజ్యం వస్తుంది? దోస్తులు వచ్చినే ఢిల్లీ నుంచి, పంజాబ్ నుంచి. అది సంపుడు పంజామే, ఇది సంపుడు పంజామే. ఆ లిక్కర్ల దొంగ వేసిరు కదా, ఆ పైసలు పంచుకుందానికి వచ్చినట్టు హైదరాబాద్ వచ్చినట్ట. సీతారామ ప్రాజెక్ట్ అయిందా అన్న? మీకు నీళ్ళు వస్తున్నాయన్నా? మేము గోదావరి జలాలు తీసుకొస్తాం, సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, మీకు కాళ్ళు కడుగుతాం. కడిగిరా? కాళ్ళు కూస్తారు దొంగలు వ్యక్తి టీఆర్ఎస్ వాళ్ళు. సీఏ అంటే అకౌంట్ చూసే వాళ్ళు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును మార్చే సత్తా వారిలో ఉంటుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సీఏ పాస్ అయిన వారంతా క్లయింట్స్ సకాలంలో పన్నులు కట్టేలా చూడాలన్నారు. ప్రధానంగా బ్లాక్ మనీని అరికట్టాలన్నారు. హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా స్నాతకోత్సవంలో పాల్గొన్నారు సంజయ్. ఈ మధ్య 15% ఎంత టఫ్ కోర్సు ఇది. దాన్ని మీరు కసితోని, పట్టుదలతోని ఎత్తి బస్సులో సక్సెస్ కావాలని చెప్పి ఖచ్చితంగా మీరు కష్టపడవాలని ఇవాళ మీరు సక్సెస్ అని లేదు. అంతే హ్యాండ్స్ ఆఫ్ అందరూ కూడా. నేను నిజంగా నా దృష్టిలో కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్ గెలిపించిన కరీంనగర్ ప్రజలకు హ్యాండ్స్ ఆఫ్. వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు కూడా. అంత గొప్ప పార్లమెంట్లో నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. వీళ్ళ మోడీ గారి యొక్క ఆలోచన మనకు తెలుసు. మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశం ఎకానమీ ఈ విధంగా ఉందో తెలుసు. తెలంగాణలో కేసీఆర్ ఫేస్ అవుట్డేట్ అయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోడీ ఫేస్ రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తోందన్నారు. తమ స్ట్రాటజీ ఏంటో ఎన్నికల టైంలో చూస్తారన్నారు. ఒక్క రాష్ట్రంలో గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తోందా అని ప్రశ్నించారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ వేడుకలను కేంద్రం తరపున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇక బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ను మార్చే ఛాన్స్ లేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి. అధ్యక్షుడు మార్పుపై అనవసర చర్చలు వద్దన్నారు. ఇతర మతాల్లోకి చేరిన వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు బీజేపీ ఎంపీ సోయం బాపురావు. ఇతరులను ఎస్టీ జాబితాలో చేర్చడం చట్ట వ్యతిరేకమన్నారు. కొందరు కావాలనే ఆదివాసీ భూములపై, వారి ఉద్యోగాలపై, అమ్మాయిలపై దౌర్జన్యాన్ని సాగిస్తున్నారన్నారు. వారికి వ్యతిరేకంగా జనజాతీయ సురక్ష మంచ్ ఏర్పాటు చేశామన్నారు. కాగా ఈ నెల 29న ఆదిలాబాద్లో తొలి ఆదివాసీల బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు సోయం బాపురావు. ఏదైతే ట్రైబల్స్ అమ్మాయిలు కానీ ట్రైబల్స్ మోసపోయి కొంత మత మార్పిడి చేయడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల అనేక ఇబ్బందులు కలుగుతుంది. ఆదివాసుల భూములు మరి నాన్ ట్రైబల్స్ కానీ, మైనార్టీస్ కానీ, అదేవిధంగా క్రిస్టియన్స్ కానీ చేయడం వలన ఆదివాసుల చాలా భూములు కూడా పోవడం జరుగుతుంది. మేడ్చల్ కలెక్టరేట్లో మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు యత్నించారు. తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి భేటీ జరిగింది. మల్లారెడ్డి మాట్లాడుతుండగా బీజేపీ నేతలు అడ్డుకునేందుకు వేదిక వద్దకు వెళ్లేందుకు యత్నించారు. నిధులు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంటే వేడుకల పేర్లతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు సమావేశ ప్రాంగణం నుంచి వారిని బయటకు తీసుకెళ్లారు. ప్రాజెక్టుల పేరుతో పేదల్లో భూములు కొల్లగొట్టడమే కాక పరిహారం అందకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రైతులు ఆందోళనకు దిగుతున్న జగిత్యాల జిల్లాలో తూకంలో దోపిడీ ఏమాత్రం ఆగటం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి రాష్ట్రంలో కేసీఆర్, సెంటర్లో మోడీ జిమ్మికులు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దెబ్బతీస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతోంది. తిమ్మాజీపేట మండలం రామిరెడ్డిపల్లిలో పాదయాత్రకు నేతలు ఘనస్వాగతం పలికారు. తర్వాత పాలమూరు, రంగారెడ్డి వట్టెం ప్రాజెక్టును సీనియర్ నేతలతో కలిసి భట్టి సందర్శించారు. ప్రాజెక్టు స్థితిగతులను, నిర్వాసితుల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పేరుతో పేదల భూములు కొల్లగొట్టడమే కాక పరిహారం అందకుండా కేసీఆర్ సర్కార్ మోసం చేస్తుందని భట్టి విమర్శించారు. ప్రాజెక్టు పేరుతో ప్రాంతం చెరువులను అధికార పార్టీ ఎమ్మెల్సీలు అమ్ముకుని కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని భట్టి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పేదలు దులుకునేటువంటి భూముల్ని కాంట్రాక్ట్ల కోసం ఆ భూములన్నీ లాక్కొని ఆ మట్టి అంతా తోలుకొని వాళ్ళు అన్యాయం చేయడానికి
ఈ తెలంగాణ సమాజంలో పేదలకి, దళితులకి, గిరిజనులకి, బలహీన వర్గాలకి ఇచ్చే గౌరవం, మర్యాద, వాళ్ళ హక్కులు. మీరు చట్ట ప్రకారం భూములు కోల్పోతున్న ప్రజలకి భూమిని మీరు సేకరించి భూములు కోల్పోయినటువంటి భూమి ఇవ్వండి. రైతులు ఆందోళనకు దిగుతున్నా జగిత్యాల జిల్లాలో తూకంలో దోపిడీ ఆగడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సారంగపూర్ మండలం గణేష్పల్లి వడ్ల కొనుగోలు కేంద్రంలో కాంటా మోసాలపై రైతులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కంప్లైంట్ చేశారు. 5 కిలోల మేర తరుగు తీస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జీవన్ రెడ్డి తూకంలో తేడాలపై సిబ్బందిని ప్రశ్నించారు. సెంటర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి అదనపు కలెక్టర్ను కోరారు. ధర్మకాంట తూకం మిషన్ను పరిశీలనకు తీసుకోవాలన్నారు జీవన్ రెడ్డి. 5 kg అధికంగా అంటే ఈ అదనపు తూకం అనేది ఏదైతే ఉన్నదో దిస్ ఈజ్ నాట్ అధికారికంగా కాదు, దొడ్డిదారిన అంటే బ్యాక్ వే అన్నట్టు ఇది ఒక విధంగా రైతులు మోసం చేయటం. మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి. మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బీజేపీ అబద్దాలకు, దోపిడీకి 9 ఏళ్లు నిండాయని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి కన్నయ్య కుమార్ విమర్శించారు. 9 ఏళ్లు 9 సవాళ్లు అనే పుస్తకాన్ని ఏఐసీసీ తరపున ప్రచురించామన్నారు కన్నయ్య కుమార్. ప్రధాని మోడీ మాట్లాడిన మాటల్లో నుంచే 9 సవాళ్లను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. मैं 9 साल को इस रूप में भी देख रहा हूं कि अब उसके 1 साल ही बचे हैं. यह जो झूठ, लूट, नफरत, हिंसा, समाज का धर्म और जाति के नाम पे बंटवारा, इसके अब 1 साल ही बचे हैं. लेकिन इस 9 साल में सरकार ने इस देश के लिए क्या किया है? లిక్కర్ స్కామ్ కేసు గురించి చర్చించడానికే సీఎం కేసీఆర్ తో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భేటీ అయ్యారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కేజ్రీవాల్ పక్కనే ఉండే అన్నా హజారే ఎటుపోయారని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇక్కడ కేసీఆర్, అక్కడ మోడీ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ లో తొవ్వ రాస్తా కనుక్కునేందుకు, కప్పిపుచ్చుకునేందుకు, అవసరమైతే ఎవరితో ఎప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలో చేసేందుకు, ఆలోచన చేసేందుకు వస్తారు. కానీ ప్రజల కోసం, దేశం కోసం, రాష్ట్రం కోసం వస్తున్నారంటే నమ్మాలా? రాష్ట్రం కోసం పనిచేసేవాళ్ళు, ప్రజల కోసం చేసేవాళ్ళు లిక్కర్ స్కామ్ల పేర్లు వస్తాయా? దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ అబిడ్స్లోని నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి అంతా రెడీ అయింది. రేపు ఉదయం 7 గంటలకు హోమంతో పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 2 సెషన్స్ లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మకమైన సెంగోల్ను ప్రధాని మోడీకి అందించారు తమిళనాడుకు చెందిన 30 మంది పీఠాధిపతులు. రేపటి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు 22 పార్టీలు వెల్లడించాయి. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక సెంగోల్ను ప్రధాని నరేంద్ర మోడీకి అందించారు తమిళనాడుకు చెందిన 30 మంది పీఠాధిపతులు. తన నివాసంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆశీర్వదించారు. రేపు కొత్త పార్లమెంటు భవనంలో స్పీకర్ కుర్చీకి సమీపంలో ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రక రాజదండంను ఏర్పాటు చేయనున్నారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సెంగోల్ను బ్రిటిషర్ల నుంచి భారతదేశానికి అధికారిక మార్పిడికి గుర్తుగా నెహ్రూకు లార్డ్ మౌంట్ బాటన్ అందించారు. రేపు దీన్ని నూతన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. माणिक का वासगर जैसे कई महान संतों ने उज्जैन, केदारनाथ और गौरीकुंड का उल्लेख किया है. जनता जनार्दन के आशीर्वाद से आज मैं महादेव की नगरी काशी का सांसद हूं. तो आपको काशी की भी बात बताऊंगा. धर्मपुरम आदीनम के स्वामी कुमार गुरुपरा तमिलनाडु से काशी गए थे. उन्होंने बनारस के केदार घाट पर केदारेश्वर मंदिर की स्थापना की थी. तमिलनाडु के तिरुपन्नदारु में काशी मठ का नाम भी काशी पर रखा गया. इस मठ के बारे में एक दिलचस्प जानकारी भी मुझे पता चली है. कहा जाता है कि तिरुपन्नदारु का काशी मठ तीर्थ यात्रियों को बैंकिंग सेवाएं उपलब्ध कराता था. कोई तीर्थ यात्री तमिलनाडु के काशी मठ में पैसे जमा करने के बाद काशी में प्रमाण पत्र दिखाकर वो पैसे निकाल सकता था. इस तरह शैव सिद्धांत के अनुयायियों ने सिर्फ शिव भक्ति का प्रसार ही नहीं किया, बल्कि हमें
एक दूसरे के करीब लाने का कार्य भी किया। पूज्य संतगण, सैकड़ों वर्षों की गुलामी के बाद भी तमिलनाडु की संस्कृति आज भी जीवंत और समृद्ध है, तो इसमें आदिनम जैसी महान और दिव्य परंपरा की भी बड़ी भूमिका है। इस परंपरा को जीवित रखने का दायित्व संत जनों ने तो निभाया ही है, साथ ही इसका श्रेय पीड़ित, शोषित, वंचित सभी को जाता है कि उन्होंने इसकी रक्षा की, उसे आगे बढ़ाया। राष्ट्र के लिए योगदान के मामले में आपकी सभी संस्थाओं का इतिहास बहुत गौरवशाली रहा है। अब उस अतीत को आगे बढ़ाने, उससे प्रेरित होने और आने वाली पीढ़ियों के लिए काम करने का समय है। पूज्य संतगण, देश ने अगले 25 वर्षों के लिए कुछ लक्ष्य तय किए हैं। हमारा लक्ष्य है कि आजादी के 100 साल पूरे होने तक एक मजबूत, आत्मनिर्भर और समावेशी विकसित भारत का निर्माण हो। 1947 में 1947 में आपकी महत्वपूर्ण भूमिका से कोटि कोटि देशवासी पुनः परिचित हुए हैं। आज जब देश 2047 के बड़े लक्ष्यों को लेकर आगे बढ़ रहा है, तब आपकी भूमिका और महत्वपूर्ण हो गई है। आपकी संस्थाओं ने हमेशा सेवा के मूल्यों को साकार किया है। आपने लोगों को एक दूसरे से जोड़ने का, उनमें समानता का भाव पैदा करने का ఉమ్మడి లక్ష్యాలుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రధాని మోడీ. 8వ నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాలకు స్పష్టమైన సూచనలు చేశారు. రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తేనే దేశం ముందుకెళ్తుందన్నారు. త్వరలో దేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదగబోతోందన్న మోడీ లక్ష్యం నెంబర్ 1 గా ఉండాలన్నారు. సమావేశానికి 9 రాష్ట్రాల సీఎంలు డుమ్మా కొట్టారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి ఉమ్మడి లక్ష్యాలు అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు సూచించారు. ఢిల్లీలో 8వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు మోడీ. ఆరోగ్యం, నైపుణ్య అభివృద్ధి, మహిళా సాధికారత, మౌలిక సదుపాయాల అభివృద్ధి కీలకమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అతిపెద్ద జనాభా కలిగిన దేశమే కాకుండా మనది అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమన్నారు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం. 2 ఏళ్లలో 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతామన్నారు. అత్యధిక యువత జనాభా ఉన్న దేశం మనదేనని, రాబోయే 20 ఏళ్లలో అతిపెద్ద ప్రొవైడర్గా ఎదగబోతున్నామన్నారు బీవీఆర్ సుబ్రహ్మణ్యం. You can't have a vision only at the national level. You need to have visions at the state and district levels. I think that's the key message. If there is one big takeaway which comes out of this, he said very, very clearly that हर state में एक टीम को गठित करिए, ये टीम बहुत ही सक्षम टीम होना चाहिए and they can work with नीति. They should focus long term. Every state and local area should have a vision for the next 25 years and they can work closely with the center. నీతి ఆయోగ్ సమావేశానికి 9 రాష్ట్రాల సీఎంలు డుమ్మా కొట్టారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్, ఒడిశా సీఎం పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్, కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య గైర్హాజరయ్యారు. దీనిని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. భేటీకి రాని సీఎంల నిర్ణయం ప్రజా వ్యతిరేకం, బాధ్యతారాహిత్యమన్నారు బీజేపీ నేతలు. भारतीयों में और भारत के नेतृत्व में और यही उम्मीद हमें और मजबूती दिलाती है और ये विश्वास दिलाती है. That's all for now. Stay tuned.